దేవుని స్తోత్ర. ప్రభునందులారా, మరి గడిచిన దినాల్లో కొన్ని శ్రేష్టమైన వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటానికి దేవుడు దయ చూపించారు. మరి ప్రభువారి ప్రత్యక్షత అని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రభువారి ప్రత్యక్షత సంపాదించుకునేటువంటి మనము, ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి మనము దేవుని శరీరంలో ఆలిభాగస్థం అయితే ఎంత బాగుంటుందో అని చెప్పి ఒక తలంపు మనసులోకి వచ్చింది. కొన్ని మాటలు ప్రభునందులారా, బిడ్డలు పుడితే చెప్తారు కదా అంతా తల్లి పోలికేనంటారు, లేకుంటే తండ్రి పోలిక అంటారు. లోకంలో రకరకాలుగా చెప్పుకోగా నేను ఉన్నాను. మగపిల్లలకేమో వాళ్ళ తల్లి పోలిక వస్తే, ఆడపిల్లలకేమో వాళ్ళ తండ్రి పోలిక వస్తే అంతా దృష్టమేనంట. నిజమేంటో తెలియదు. చెప్పుకుంటే విన్న మాటలు ప్రభునందులారా. అలాగే మరొక మాట, నేను నాకు బాగా తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తండ్రి ఏమో తెల్లగా, వాడి మాట దొండపండులాగా మంచి రంగులో ఉంటాడు. తల్లి ఏమో ప్రభునందులారా అకంటే భయంకరం నలుపు. అరే ఎట్లా నచ్చిందిరా అని బంధువులు వాళ్ళు అడిగితే, లేదే విద్య బుద్ధి కుటుంబం అన్నీ బాగున్నాయి అని చెప్పన్నారు. సరే, పుట్టిన బిడ్డలిద్దరు కూడా, ముందు కూతురు ఆ తర్వాత కొడుకు పుట్టారు. పుట్టిన ఇద్దరు బిడ్డలు కూడా తల్లి రంగులు గ్యారంటీగా రంగులు పుట్టేశారు. సమాజం అంటే పుట్టిన వాళ్ళు ఏంటో తండ్రి రంగులు పుడితే బాగుండేదిగా, ఈ రంగులు పుట్టారదా తండ్రి రంగులు. ఓన్లీ మగపిల్లోడు అంటే ఎట్లా కొట్టుకుపోతాడు, ఆడపిల్లన్నా తండ్రి రంగులు పుట్టలేదే. ఇది శరీర పోలికల గురించి మానవాళి తలంచుకునేటువంటి, లేకుంటే మాట్లాడేటువంటి మాటలు ప్రభునందుకున్నారు. అయితే మన పరమ తండ్రి తన కుమారుని పంపించుటకు ముందే ఈ కుమారుడు ఏ రీతిగా ఉండాలో తెలియచేశాడు, ఏమి చేయబోతున్నాడో తెలియచేశాడు. ప్రభునందుకున్న ఈ యొక్క పరమ తండ్రి యొక్క ప్రవచన తదనంతరము యోహాను, జకరియా కుమారుడి యోహాను ప్రభునందుకున్న ఆయన చెప్పుల వారులను ఇప్పుటకు సరిపడిన వాడను కాదు అని ఒక మాట సెలవిస్తాడు. అయితే ఇదే యోహాను భక్తుల ద్వారా బాప్తిస్మం తీసుకుంటానికి రక్షణ యేసుక్రీస్తు వారు వస్తే, అయ్యో నేను అర్హుడు కాదంటే, ఇది ప్రవచన యావత్తు, ధర్మశాస్త్రం యావత్తు నెరవేరినట్లుగా ఇది జరగవలసి ఉంది, నాకును నీవు బాప్తిస్మం అని సెలవించినట్టు దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ప్రభునందులారా, ఈ శరీరము తండ్రి చేత సిద్ధపరచబడింది. మంటిని తీసుకొని తన రూపంలో నిర్మాణం చేసి నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా ప్రభునందులారా నరుడు జీవాత్మ అయిపోయాడని దేవుని వాక్యం ఉంది. ఈ నరుడు ఒంటరిగా ఉన్నాడని ఎరిగి ఆదాముకు గాఢ నిద్రను కలుగు చేసి, ప్రభునందులారా గాఢ నిద్ర కలుగు చేసి తన పక్కటి ముక్కలో ఒక ఎముకను నారీగా సిద్ధపరిస్తే ఆదామునకు జీవిత సహధర్మచారి అయిపోయింది. ఆదాము కూడా అన్నాడు, నా శరీరంలో శరీరం, నా ఎముకల్లో ఎముక, కాబట్టి ఈ ఎమును నారి అనబడుతుంది అని చెప్పి సెలవించారు. అయితే ఈ నారీగా ఉన్నటువంటి సంఘము ప్రభునందుకులారా, ఈ నారీగా ఉన్నటువంటి సంఘము, లేకుంటే స్త్రీగా ఉన్నటువంటి సంఘము పెండ్లి కుమారుడుగా రాబోతున్నటువంటి, ఇదిగోండి ఈయన శరీరంలో సరిపోల్చబడటానికి మనం సరిగా ఉన్నామా లేదా? ప్రభునందుకులారా, మనం తూనిక వేసుకుంటే ఏ రీతిగా ఉంటామో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అని నా ప్రాణానికి అనిపించింది. మేము ముగ్గురం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మా ఇద్దరం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మా కొడుకును ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇంట్లో. నాయన అమ్మను కాపాడుతున్నాం, నాన్న కాపాడుతున్నాం, ఓ ప్రభా నేను బాగా చదువుకోవాలయ్యా, లేకపోతే అదయ్యా ఇదయ్యా అలా వాళ్ళ గురించి అమ్మానాన్ని చెప్పుకుంటున్నారయ్యా, వాళ్ళు కూడా చూడయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన నేను మాట్లాడితే కొంచెం గట్టిగా ఉంటుందేమో అని చెప్పి తక్కువగా బిడ్డతో మాట్లాడుతుంటాను. మరిసి తల్లిగా కూర్చుని ఆ మాట మాట్లాడితే నాకు ఈ ప్రార్థన సరిపోదు అని చెప్పుకుంటుంది. ఈ ప్రార్థన సరిపోతుందా? ఈ శరీరం సరిపోతుందా? ఈ ఆత్మ సరిపోతుందా? ఈ రక్షణ బాధ్యత సరిపోతుందా? ఈ వాక్య ధ్యానం సరిపోతుందా అని చెప్పి అంటే కాదు అని ప్రాణానికి ఒక తెలియచేస్తా అని అనిపిస్తా ఉంది. అవును, మనము దేవునికి సమీపముగా జీవించు వారమవుతామా? అది మేలు జరుగుతుంది, మన కుటుంబానికి మేలు, మన వ్యక్తిగత జీవితానికి మేలు. ప్రభునందులారా,
ప్రభునందుకులారా మన సంఘానికి మేలు. అందుకొరకే నేను ప్రారంభ దినాల్లో నుండి లేదంటే ఈ దినాల్లో మరి ఎక్కువగా మా తండ్రి మాకు ఒక ప్రార్థనా గుంపునిప్పించండి అని చెప్పి దేవుని అడుగుతున్నాను. ప్రార్థించేవారు కావాలా. పూర్వ దినాల్లో మా బాల్యంలో భాగ్యం గారు, శాంతం గారు, కాంతం గారు, బెంజమిన్ గారు ఇటువంటి పెద్దలు ప్రభునందుకులారా మార్వాడి గారు, రెడ్డి వీరమ్మ గారు ఊరి మీద మేస్త్రి ఆయమ్మ పగలంతా వారు పనులు ముగించుకుని ప్రార్థన ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రతి రాత్రి ప్రభునందుకులారా దేవుని సన్నిధిలో చేరిన వారు ఉన్నారు, వీళ్ళు ప్రార్థించిన వారు ఉన్నారు. ప్రభునందుకులారా ఆ పెద్దలు కూడా, ఆ ఇంటి పెద్దలు కూడా ప్రార్థనకి వెళ్తున్నారంటే అభ్యంతరం ఏమి చెప్పిన వారు కాకపోయారు. దేవుని స్తోత్రాలు. అది ప్రభు వారి యొక్క కృప. నేను ఇప్పుడు ఈ దినాల్లో ఏమని మనం చేస్తానంటే ప్రభు శరీరముగా సరిపోల్చబడటానికి సిద్ధపడుతున్నటువంటి మనము, ఒక ప్రార్థనా గుంపుగా సిద్ధపడటానికి దేవుని అడుగుతున్నటువంటి మనము ప్రార్థనకు వెళ్ళటానికి అవరోధాన్ని, ఆటంకమును ఏవీ లేకోకుండా దేవుని దగ్గర మనం అడిగి సిద్ధపడవలసిన ద్వారంగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. నేను ఒక మాటను నేను మనవి చేస్తాను, లేకుంటే ఇది సజీవ సాక్ష్యమే. నా కుమారుడు చిన్నవాడు ప్రభునందుకున్నారు. కొన్ని చోట్లకు వెళ్ళి ఒక రాత్రి ఒక పగలు ఉండిపోవలసి వచ్చేటువంటి మేము బయలుదేరి వెళుతుండేటువంటి వారం కుమారుడికి అనుకోని రీతిగా భయంకరమైన జ్వరం, ఏంటంటో పిచ్చిగా చూడటం. మేము సగం దూరం కూడా వెళ్ళి వాళ్ళని కాదేమో. ప్రభునందుకులారా ఇంట్లో ఉండి ఫోన్ చేశాను. ఇంట్లో కొడుకు బాగా జ్వరం వచ్చేసింది వచ్చేవాళ్ళతో. ఆ జ్వరాన్ని గురించి, ఆ బిడ్డ ప్రవర్తన గురించి ప్రభునందుకులారా తిరిగి వచ్చానా రాలా, దేవుని కొరకు మాత్రమే సాగి వెళ్ళటానికి దేవుడు నేర్పించారు. నా మిత్రుడు జాన్ పాల్ గారు, అలాగే జాషువా గారు ఈ రీతిగా నన్ను ఎరిగినట్లు ఫీల్ ఉన్నారు. అయ్యా మీరే ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుని కొరకు వచ్చేసారు. ఆ ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. మీరు కంగారు పడద్దు. లేకపోతే టెన్షన్ అంటారు ఇంగ్లీష్లో, గలిపిలి జరగదు అని చెప్తూ ఉంటారు. అయితే మనము దేవుని శరీరమునకు సరిపడుతున్నామా ప్రభునందుకులారా. ఇంకొక మాట మీతో చెప్పనే ఉంది. ఎక్కడ కూడా మేము అనే మాట చెప్పబాకండి. నేను విన్నాను. మా సంఘం ఒకప్పుడు వేలల్లో ఉండేదిలే, ఇప్పుడు వందల్లోకి వచ్చేసింది. ఏంటో ఎక్కడో ఉంది. దానికి కారణం నేనేమో కదా, ఆ మాట పలికినట్టు నేనేమో కాదు. ఆ ప్రశ్న ఉంటే ఈ శరీరముగా ప్రభువు చేత అమర్చబడిన, ప్రభువు చేత అంటు కట్టబడిన శరీరముగా ప్రభునందుకులారా ఎదిగి వర్ధిల్లుతుంది. అయితే ఈ ఎదిగి వర్ధిల్లే ఈ విశ్వాస సంఘ జీవనయాత్రను నీవే అడ్డుకొండమేమో ఆలోచించే, మనమే అడ్డుకొండమేమో ఆలోచించే. మన మాటలు, మన నడవడిక, మన క్రియ, మన తలంపులు, మన ప్రవర్తన, ప్రభునందుకులారా మన యాత్ర ఇంకెన్ని చెప్పుకోవాలో ఇవే ఆటంకమేమో ఆలోచించే. ప్రభునందుకులారా యోహాను భక్తుడు, ఇప్పుడు దేవుని వాక్యంలోకి వస్తున్నామండి. యోహాను భక్తుడు తన 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. ప్రభునందుకులారా నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఆరివేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఇది ప్రభునందుకులారా మనము దేవుని శరీరముగా అమర్చబడి, అంటుకట్టబడి ఫలించడానికి, మనలో మన ప్రభువుని ఇతరులు చూడటానికి ప్రభునందుకులారా మనలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడానికి దేవునికి అనుమతిని ఇవ్వవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభునందుకులారా అనుమతిని ఇవ్వవలసిన వారంగా ఉంటున్నాం. మా ఇంటిలో మేము మా చిన్నప్పుడు బాగా గుర్తుంది నాకు, అపవిత్రాత్మల కొరకు, చీకటి శక్తుల కొరకు ప్రార్థనలు మా తండ్రి గారు చేస్తుండేవాటి వారు సంఘము, భక్తులు, భక్త జనానికి. అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత ఆ వెళ్ళిపోయిన అపవిత్రాత్మను అయితే ఎప్పుడైనా సమూయేలు మీద, లేకపోతే మరికొన్నిసార్లు మా ఇంట్లో చిన్నామె ఆఖరి బిడ్డ
విమలా మీద ఈ ద్రాక్షను భయంకరంగా పనిచేస్తుంది. అంత మాత్రం చేత మా నాన్నగారు పెద్ద అమ్మగారు ఈ పరిచర్యకు అడుగు వేయడానికి మానవేశారా? లేదు, మానవేలా ఈ పరిచర్యలో కొనసాగి వెళ్ళిపోయారు. దేవుని వైపు మాత్రమే చూచారు. నేను అనుకుంటాను, నేను అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు తెలియక ఆలోచన చేసుకుంటాను. మా తండ్రి గారు కోట్ల ఆస్తి ఈ భూలోకంలో సంపాదించకపోయినా ప్రభువును మాకు ఇచ్చి వెళ్ళారు. నేను నా ప్రియమిత్రులతో చెప్పినట్టుగా బాగా గుర్తుంది. పేతురు, రాజేషు, లేకుంటే అంతకుముందు వీరందరికంటే ముందు సుభాష్ నాథ్ అప్పుడప్పుడు పరిచయకి వస్తుండేవాడు. ఒకవేళ మా నాన్నగారే కనుక 25 ఎకరాల ఆస్తి కూడా అక్కడ ఉంటే నోట్లో చుట్ట, సిగరెట్ అన్నీ తగునందుకు ఈ బార్లాగు బదులు అడ్డంగా లుంగి, నోటికి కావాల్సిన తెలుగులో సంస్కృతం ఇంగ్లీషు ఇవన్నీ అలవాటు పడేవేమో. ఇవేవీ లేకోకుండా ప్రభువును కలిగి జీవించే గొప్ప కృపను లేకుండా గొప్ప ఆస్తిని మాకు ఇచ్చి వెళ్ళారు. ప్రభునందుకులారా, దేవుని సన్నిధిలో ఇక్కడ అంటున్నాడు కదా, నిజమైన ద్రాక్షావళి ప్రభునందుకులారా రక్షణ యేసుక్రీస్తు వారు. తండ్రి ఏమో మంచి వ్యవసాయకుడు, మనలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఆరవేసేవాడు. శరీరముగా అమర్చబడటానికి, శరీరముగా అంటుకట్టబడి ఫలించటానికి ప్రభునందుకులారా ఈ దేవుని శరీరము నారి అనబడేటువంటి సంఘమును పనికిరాని తీగలను, పనికిరాని ఆకులను ఏరిపారవేసేటువంటి పని దేవుని యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. ఆ పనిని, ఆ బాధ్యతను ఆయనకు అప్పగించడానికి నిన్ను నీవు సమర్పించుకో. మా బాల్యం ఎంతకు పూర్వము బియ్యం చేయించుకుంటే అన్నం వండుకునే ముందు చాట్లు పోసుకుని బియ్యం గడ్డలన్నీ కూడా ఏరుకునేవారు. నా బాల్య మిత్రుడు విజయవాడలో ఉంటూ మోడర్న్ సూపర్ మార్కెట్ అప్పుడు కొత్తగా పెట్టారు. మోడర్న్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తనకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని వస్తువులన్నీ కూడా తెచ్చుకున్నాడు, బియ్యం కూడా తెచ్చుకున్నాను. నేను అన్నాను, శామ్, ఏ మోడర్న్ సూపర్ మార్కెట్లో తేపోతే ఏం పోయే, ఇక్కడ 5 రూపాయలు ఉన్నది, అక్కడ 10 రూపాయలు ఉంది కదా బాబు అంటే, అప్పుడు తన భార్య అన్నారు, నిజమే, కానీ దేవుని పనికో దేనికో దానికి హడావుడిగా పరిగెడుతున్నాం. కూర్చుని బియ్యం గడ్డేయడానికి, వాములో గడ్డి ఆడటానికి టైం ఉండటం లేదు. కాబట్టి 1 రూపాయి ఎక్కువైనా ఇదే మంచిది అని చెప్తున్నాను. కాలక్రమం నాకు అర్థమైంది. అవును ప్రభునందుకులారా, నీ జీవన యాత్రలో కూర్చుని ఎప్పుడో ఏరి పారవేసుకుందాం అనుకుంటామేమో, నీకు సమయం దొరకదేమో. కాబట్టి ఇప్పుడే ఈ దినంలోనే యేసు శరీరముగా అమర్చబడటానికి, నీలో ఫలింపరాని ప్రతి తీగను ఆయన తీసి పారవేయటానికి నీవు దేవునికి సమర్పించుకో. దేవుడు నిన్ను ఆయన శరీరముగా ఎంచి నీలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపమని, దాన్ని పనికిరాని తీగను ఎవరు తీసివేస్తాడట? ఆయనే తీసివేస్తాడట. ప్రభువును తీసివేస్తాడట. ఊరికే రావచ్చుగాక, కానీ నీలో ఫలింపని ప్రతి విషయాన్ని ఆయన బయలుపరిచి సరిచేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రభువును ఈ రీతిగా నేను దేవుని వాక్కులను జ్ఞాపకం చేసుకుంటుండే ఒక సజీవ సంఘటన జ్ఞాపకులను పరమ తండ్రి వారు, రక్షకుల వారు తీసుకుని వచ్చారు. కండ్రికలో పరిచర్య ప్రారంభించాం. కోమలగొట్లాపులో ప్రభు కృపను బట్టి ప్రభువును రాజరత్నంగా శ్రీహరి గారు ప్రభువారు చెప్పిన పేరును బట్టి రాజరత్నం గారు, వారి మేనల్లుడి పేరు ఏదో ఉంది ప్రభువును గుర్తులేదు. నాకు వివాహమైంది. కాలువకట్టు మీద ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. ఆ ఇంట్లో ఏదో గలిబిలి జరుగుతోంది. అయ్యా, ఒకసారి వచ్చి మీరు ప్రార్థన చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. సరే, అప్పుడు స్కూటరు ఇవేవి కూడా బస్సులో మా అమ్మగారు మేము ఊరికే ప్రార్థన చేసి రావడానికి మాత్రమే వెళ్ళామండి. ప్రభునందుకు అది బాగా చలికాలం, మేబీ ఎండ్ ఆఫ్ నవంబర్ అయి ఉండొచ్చు, కాక డిసెంబర్ మొదటి వారాల్లో అయింటుందేమో. ఊరికే నా చేతిలో బైబిల్ బ్యాగ్, అమ్మగారి చేతిలో ఒక బైబిల్ సంచి పట్టుకొని వెళ్ళాము. తీరా ఆ మేనల్లుడు ఇంట్లో ప్రార్థన చేస్తుంటే అపవిత్రాత్మ బయటకు వచ్చింది. ప్రభునందుకు
ఆ కుటుంబాన్ని, ఆ భార్యాభర్తను విడిచి వచ్చే పరిస్థితి లేకపోయింది. 3 రాత్రులు అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకు. ప్రభునందుతారా 3 రాత్రులు ఎట్లా దుప్పట్లు, రగ్గులు ఏమన్నా మా దగ్గర వాడు కూడా బెదిలేస్తామా ఓ బట్టి గడ్డలు ఆ ఇంట్లో పరుచుకున్నాడు. ప్రభునందుతారా చాప మీద అబద్ధం చెప్పలా. జీవగ్రంథం నాయకు ఉంది. మృత్యుంజయుడిని యేసయ్య మృత్యుంజయుడిని చెప్పడానికి సిలువ ఎదుగుతాను నా వెనక ఉంది. పరిశుద్ధ జ్ఞానంగా మెత్తుకున్నారు. నా గంట కొరకు చెప్పను. ఓ ప్రభు మహిమార్థం మాత్రమే నేను ఈ సజీవ సాక్ష్యాన్ని చెప్తాను. 3 రాత్రులు నిశ్చితమైనటువంటి చలిలో వారేదో చిన్ని బెడ్షీట్ వాడుకున్నది ఇచ్చారు. మా చలికి అది ఆగల మాకు. ప్రభునందుతారా వారు ఆ పాటిని నిద్రపోయి పండుకున్నారు. అపవిత్రాత్మ చేస్తున్నటువంటి వారు, పిడిపిబడుతున్నటువంటి వారు ఆ రీతి కనిపెట్టారు. రాజరత్నం గారు మాతో ఉన్నారు. ప్రార్థన చేశాము, విడుదల దొరికింది, తిరిగి వచ్చాం. ఆ తర్వాత దాసుడు రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రభునందుతారా ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే నా పని ఆ కోటాల వరకు వెళ్ళి వచ్చే పని. అక్కడ మంచి భక్తుల్ని దేవుడు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రాలు. ప్రభునందుతారు అప్పుడప్పుడు అమ్మగారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఆ సంఘం చుట్టూ తిరిగి సంఘాన్ని బలపరిచి వస్తూ ఉంటారు. దేవుని స్తోత్రాలు. ప్రభునందుతారా ఎందుకు చెప్పొచ్చానంటే పనికిరాని తీగలను ఆయన తీసి ఆరవేసేటువంటి వాడు. ఈ వాక్కును ధ్యానం చేస్తుంటే ఆ సజీవ సాక్ష్యం జ్ఞాపకులను తీసుకుని వచ్చారు. నీ సంఘ పెద్ద ఎవరైనా కావచ్చు కాక, నీ సంఘం ఉన్నది ఎందుకంటే, ఈ వాక్యం ఉన్నది ఎందుకంటే, నీ జీవన యాత్రలో దొరుకుతున్న అవిధేయతలు, అపనిందలు, పనికిరాని తీగలనేటువంటి వాటిని ఏరి పారవేయటానికి నీ సంఘం ఉంది ప్రభునందుతారా. కాబట్టి ఈ సంఘముతో నీవు అంటుకట్టబడిన ప్రియబిడ్డగా ఉంది. ఈ సంఘముతో అంటుకట్టబడిన ప్రియబిడ్డగా ఉంటున్నావంటే ప్రభునందుతారా దేవునితోని ఒట్టు కట్టుబడుతున్నావు అన్నమాట. ఈ పరమరక్షకుడు ఏమి చేస్తున్నాడంటే నీలో ఫలింపని ఆకులు, తీగులు ఏవో ఉంటాయి, వాటిని ఏరి పారవేసే పనిని ఆ మహోన్నతుడు తీసుకుంటాడు. ఎందుకంటే సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది, నీ కొరకు కన్నీరు కారుస్తూ ఉంటుంటుంది, నీ కొరకు ప్రభునందుకన మొరపెడుతూ ఉంటుంటుంది, నీ కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉంటుంది. ప్రభునందుకారా నాతో ప్రభునందుకారా జోబాబు గారని ఒక దైవ సాకున్నారు అన్నయ్య. వారి తండ్రి గారు మా నాన్నగారు బందల రాజరత్న గారి సహవాసంలో కలిసి పరిచయం చేశారు. యేసురత్నం గారు చాగటిపాడు ఉంటున్నాడు అన్నయ్య. యేసురత్నం గారు మా నాన్నగారి కంటే పెద్దవాడు. వీరిద్దరూ కూడా కలిసి పనిచేశాను. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అన్నయ్య నాకు ఫోన్ చేసి పలకరిస్తుంటారు, నేను పలకరిస్తాను. ఒకసారి స్వార్థ సభలో మహాసభలో కలిశాను. పీడబ్ల్యూ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. 200 మంది సావుకులు. ఏవో మాటలు యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత జోబాబాని అని అన్నాడు, తమ్ముడా ఈ సంఘమే, ఈ సహవాసమే ఇట్లా వదిలడానికి కాన్వెంట్ చెప్పమంటావా? చెప్పాను నేను నా భార్య విజ్ఞాపన. తమ్ముడా ఏమంటా చెప్పడం కొంచెం ఏమంటా విజ్ఞాపన. 200 మంది సావుకున్నారు. ఈ 200 మంది కొరకు ప్రార్థన చేయరు. ఈ 10 మంది ఆ 10 మంది కొరకు ప్రార్థన చేస్తారు. ఈ 10 మంది కొరకు ప్రార్థన చేస్తారు. ఈ 10 మంది కొరకు కన్నీరు కారుస్తారు. ఈ జ్ఞాపన దేవుని దగ్గర చేర్చబడుతుంది. నూతన ఆత్మలు వస్తున్నాయి. సంఘం దీవించబడుతుంది. సహవాస సభలనేసరికి ఈ గ్రౌండ్ చాలకుండా భక్తులు మీకు పోతారు. హల్లెలూయా హల్లెలూయా. నీ దగ్గర జ్ఞాపం ఉందా? అమర్చబడ్డావు, సంఘముతో అంటుకట్టబడినటువంటి నీవు యేసయ్యతో అమర్చబడ్డావు. యేసయ్య నీలో ఫలింపని ప్రతి తీగే, ప్రతి ఆకు ఏరి పారవేసే పని ఆయన తీసుకున్నాడు. అయితే నేను జ్ఞాపనం చేసే పరిశుద్ధ రూపంలో ఉన్నావా? ఏ రీతిగా ఉన్నాం మనం? ఈ శరీరంలో ఏ రీతిగా ఉన్నాం మనం? ఈ శరీరం యొక్క యోగక్షేమమును తెలుసుకునేందుకు సంసిద్ధులుగా ఉన్నామా? ఇంకొక మాట చెప్పను, అనేక ప్రాంతాలు తిరుగుతుంటారు కదా, ప్రార్థన చేస్తే అలవాటు ఉంటుంది కొంతమంది తెలుగు. అమ్మా మమ్మీ ఏంటి మీరు కారు కొన్నట్టు కనపడింది నాకు. అబ్బో ఇంట్లోనే ఉందయ్యా మాకు కారు ఎక్కడ కొంటాం సురేష్ గారు అంటే, కాదు దేవుడు మీకు ఎట్లయినా కారు ఇస్తాడు అని చెప్తే ఆ అంతరంగాన్ని వాడికి మాట రాత్రి అనుకుంటారు చెప్పుకున్నాం. ఆ ఇంటి గుట్టు లాక్కుంటానికి ఇది ఒక మంచి దేవుని ప్రార్థన, ఒక మంచి
ఉపాయంగా ఉపయోగపడతాడు. దేవుని పిల్లారా, ఇటువంటి ఉపాయాలు వద్దు, ఇటువంటి ఇటువంటి ప్రార్థన వద్దు, ఇటువంటి అర్పణ వద్దు, ఇటువంటి ప్రభునందు దేవునితో అంటుకట్టబడేటువంటి జీవితం కాదు. నిజముగా దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని శరీరముతో ప్రభునందు అంటుకట్టబడిన వారంగా, సంఘంతో అంటుకట్టబడిన వారంగా ఉన్నప్పుడు మనం ఫలించే వారంగా ఉంటాం. పెద్దలు కాంతమామ గారు నేను చెప్పాను, నేను చాలాసార్లు ఆ తల్లికి ప్రవచన వరాన్ని ప్రభావించి ఇప్పుడు కాదు, ఎప్పుడంటే అప్పుడు కాదు. 40 లక్షలు సంపాదించుకున్న తర్వాత మా బాల్యంలో నాకు తెలియకముందే ముస్తాబాద్ వెళ్ళి అక్కడ ఆశీర్వాదం గారిని ఒక దైవ సేవకు వెళ్ళేవాడు. పగలంతా ముస్తాబాద్ చుట్టూత కొండ మీదకి వెళ్ళి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నట. అక్కడ పగలంతా ఒక చెట్టు వేడన నీరు కాల్చి చేసి సాయంత్రం వేసరికి వచ్చి మందిరంలో ఉపవాసం ప్రార్థిస్తుంది. 4 దినాల తర్వాత దేవుడు ఆ తల్లికి ప్రవచన వరాన్ని ప్రసాదించాడు. అయితే అనుకున్నప్పుడు అన్నానా, అమ్మ కాంతం గారు, మా అమ్మాయికి ఇంజనీరింగ్ ధనికుల కళ్యాణ మండపం, ధనికుల కాలేజీలో ఫ్రీ సీట్ కావాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఏం చెబుతాడంటే కళ్ళు మూసుకున్న ప్రవచన కాదు. సమయానుకూలంగా అవసరతను బట్టి ప్రవచనం ఆ తల్లికి వచ్చేది. నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత చూశాను, కొంతమంది అటు ఇటుగా ఉంటే, కొంతమంది వణుకుతూ ఉంటే, కొంతమంది ఏదేదో చేస్తూ ఉంటే, ప్రార్థనలో శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థనలో ఎడతెగని ప్రార్థన వెళ్ళిపోతున్నప్పుడు మహారోషంతో ప్రభారావు అగ్ని నీ మీదకి దిగి వస్తుంది. చెప్తే కొంతమంది ఏమో ముఖం మార్చుకుని వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో సర్దిద్దుకున్నవారు. నా దేవుని పిల్లారా, దేవుని శరీరముతో సరిపోల్చబడడానికి అంటుకట్టబడిన ప్రియబిడ్డగా ఆయన తీసి ఏది పారవేస్తుంటే ఇబ్బంది పడవబోకు. దేవుని మీద, దేవుని సంఘం మీద ప్రభునందు విసుగుదల చెందబోకు. నీవు సరి చేసుకుంటానికి, నీలో పరికరాన్ని ప్రతి తీగను తీసివేసుకుంటానికి సిద్ధపడి ప్రియబిడ్డగా ప్రియ కుమార్తె గారిని నీవు నారీవి, మనం నారీవి. ప్రభునందు సంఘం అనబడేటువంటి వారు ఈ పెళ్లి కుమారుడు వస్తుంటే, ఈ రాజులకు రాజు వస్తుంటే ఆయన ఎదుర్కొనేందుకు సిద్ధపడి వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దేవుని స్తోత్రాలు. నాతో పాటు దేవుని జీవగ్రంథంలోనికి దయచేసిన హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ప్రభునందు 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థములను, బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని. హల్లెలూయా. ప్రభునందు రక్షకుడని యేసుక్రీస్తు వారు శరీరముగా నిర్మాణము చేయబడటానికి దేవుని ప్రవచన వాక్యాలు ఉన్నాయి. ప్రభునందు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట ఏమంటే, నాయన నీ గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నాను. ఆయన చిత్తమును నెరవేర్చుటకు మాత్రమే వచ్చినటువంటి శరీరదారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు వచ్చిన రక్షించబడినటువంటి దేవుని ప్రియులము, ఆయన శరీరము, పెళ్లి కుమార్తె అనబడేటువంటి ఈ సంఘమును ఆయన శరీరముగా ఉన్నటువంటి మనము ప్రభునందుగా ఈ శరీరంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రభునందులారా దేవుని చిత్తము కానటువంటి ప్రతి అవిధేయత నుండి, ఆటంకము నుండి మనము విడుదలను పొందవలసిన వారము, దేవునికి మనము సమర్పించుకోవలసిన వారము. ఇదిగో నేను దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని రక్షకుడు సెలవిస్తున్నాడు. మనం ఏం చెప్పగలుగుతాం? దేవుని స్తోత్ర. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభునందు పిల్లారా 2వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుని వాక్యం మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం
14వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ప్రభునందు రక్తమాంసములలో మన రక్షకుడు పాలివాడైన వాడు ఉన్నాడు. మనము రక్తమాంసము కలిగి ఉన్నాము. కాబట్టి ఈ వాక్యం మనం చూసినట్లయితే, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారు, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి. మరణం ద్వారా నశింపచేయటమంటే ఏమంటారు? నేను ఈ రీతిగా ఆలోచన చేసుకున్నాను. దేవుడు కృప చూపించాలి. ప్రభునందున ప్రార్థన చేసుకుంటున్నాం, దేవదర్శనం పొందుకుంటున్నాం, వాగ్దానం పొందుకుంటున్నాం. దేవుడు జరగబోయే సంగతులను తెలియజేస్తున్నాడు. ఓ ప్రభునందుకులారా, మన కుటుంబంలోనూ, మేము రక్త సంబంధికులోనూ, సంఘములోనూ, సంఘ ప్రియులలోనూ ప్రభునందుకులారా, ఇదిగోండి జరగబోయే విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. రక్తమాంసములలో పాలువారమవుతుంటే మనం యొక్క బలము గలవారిని అపవాదిని మరణం ద్వారా నశింపచేటి కంటే, ప్రభునందుకులారా, నేను ఇక్కడ ఈ వాక్కును బట్టి ఆలోచన చేసుకున్నాను. బాప్తిస్మము కనబడే ద్వారా ఈ లోకములో మనం చనిపోవటాన్ని బట్టి, ఓ ప్రభునందుకులారా, మృత్యుంజయుడిని యేసు వలె ఓ నీతిలో మనం లేపబడటాన్ని బట్టి ఈ అపవాది యొక్క తంత్రమును మనము నశింపచేస్తున్నాము. ఆయన ప్రియులుగా ఆయన శరీరంలో పాలుభాగస్థం అవడానికి మనం జీవిస్తున్నాము. అందును బట్టి ఓ ప్రతి 2వ ఆదివారం నాడు ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకునేటువంటి పరిశుద్ధుల గుంపులో నీవు నేను చేరుతున్నాం. అయితే మన కుటుంబంలోని ఇంకా బాప్తిస్తం లేకపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు కదా. బాప్తిస్తం తీసుకుని ప్రభునందుకులారా జారిపోయో, వేదన బట్టో, శోధన బట్టో, ఇరుకును బట్టో, ఇబ్బందిని బట్టో, నలుగురిని బట్టో, దుఃఖాన్ని బట్టో, రుణాన్ని బట్టో, ఓ ప్రభునందుకులారా తనబడుతున్న విధానాన్ని బట్టో ప్రభు యొక్క శరీరమును రక్తమును తీసుకుంటానికి దూరంగా ఉన్నటువంటి వారు మరికొంతమంది ఉన్నారు కదా. వీరందరి కొరకు ఆయన శరీరంలో పాలిభాగస్తులు వేస్తుంటే మనం, సంఘమును పడేటువంటి పెండ్లి కుమార్తెలో పాలిభాగస్తులు వేస్తుంటే మనము, అటువంటి వారి కొరకు విజ్ఞాపనము చేయవలసినటువంటి వారిగా ఉంటున్నాం. విజ్ఞాపనము చేయవలసిన వారిని, రోదన ధ్వనిని చేయవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని స్తోత్రాలు. ప్రభునందుకులారా, అందుకు చదువుకున్న మాటలు, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేటుకు జీవితకాలమంతయు మరణ భయము అచేత దాస్యములో పడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్తమాంసములలో పాలువాడయ్యాడు. ప్రభునందుకులారా, మన రక్షకుడు రక్తమాంసములలో పాలువాడయ్యాడు. పాలువాడేటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు మనల్ని అంటుకొట్టుకున్నాడు. మనలో పని ప్రతి తీగే, ప్రతి ఆకును ఏరిపారవేసేటువంటి పనిలో ఉన్నాడు. అయితే అవకాశాన్ని దేవునికి మనం కూడా శరీరంలో పాలువారమై దేవునికి అవకాశం ఇచ్చేవారమే. ప్రభునందుకులారా, నీ యేసుని వెంబడించునని నేడగా నిశ్చయించుకుని, నా ముందు సిలువ, నా వెనుక అవకాశం, నాది ఏ దారి గోదారి కాదు, కృష్ణాదారి కాదు. ప్రభునందుకులారా, ఓ యేసు దారి మాత్రమే ముందు సిలువ. ఈ సిలువను చూచి ఈ సిలువ మార్గంలో సాగి వెళ్ళేటువంటి వారుగా ప్రభునందుకులారా మనం ఉండవలసిన వారు అనుకుంటున్నాం. మెడలో సిలువ వేసుకున్న బంగారు సిలువ, ఓ ప్రభునందుకులారా, ఓ రేడియం సిలువ వేసుకున్నంత మాత్రాన క్రైస్తవుడని ఏమాత్రం కూడా ఎక్కడ లేదు. ప్రభునందుకులారా, ఈ సిలువ ఎందుకు ఖాళీగా ఉందంటే మా రక్షకుడు చనిపోయిన వాడు కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడని చెప్పడానికి మాత్రమే ఖాళీ సిలువ ఉంది. కొంతమంది అడుగుతుంటుంటారు, సిలువను ఆరాధన చేస్తారంటగా మీరు, మరియమ్మను ఆరాధన చేస్తారంటగా మీరు, యేసు ప్రభు వారి విగ్రహాన్ని ఫోటో పెట్టుకుని ఆరాధన చేస్తారంటగా మీరు. లేదు, దేవుని గ్రంథంలో ఆ రీతిగా ఆరాధన చేయమని ఎక్కడ లేదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఓ మనం చేస్తున్న పని ప్రభునందుకులారా, నీవు చేస్తున్న పని అని. ఓ ఈ సిలువ ఇక్కడ ఎందుకు ఉంచబడిందంటే మా రక్షకుడు సజీవుడు యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువే. ఈ సజీవుడైనటువంటి వాడు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువే. స్వార్థ సత్యాన్ని సెలవిచ్చి తెలియచేయడానికి మాత్రమే సిలువను దేవుని మందిరం ఉంచుకున్నాం.
గడిచిన రాత్రి మేము చదువుకున్నాం, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ప్రభు వారి హస్తం వారికి తోడయ్యుండెను అని వాక్యం చదువుకున్నాం. ప్రభు హస్తం వారికి తోడయ్యింది కాబట్టి దేవుని వాక్కును సువార్తను బలముగా ప్రకటించారు. అనేకులు దేవుని ఎదుర్కొ వచ్చారు. దేవుని స్తోత్రాలు. ప్రభువును ఇక్కడ దేవుని వాక్యం మనం చదువుకున్నాం. జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత ఆవరించబడిన వారిని విడిపించటానికి ఈ రక్షకుడు ప్రభునందులారా రక్తమాంసమును పాలివాడయ్యాడు. అంటే మనలో ఒకడైపోయాడు. ప్రభునందులారా మనలో ఒకడైపోయాడు. దేవుని స్తోత్రాలు. దేవుని బిడ్డ, మనలో ఒక్కనిగా ఉన్న యేసయ్యను, ఈ నిజ వ్యవసాయకారిని, నిజ ద్రాక్షావరిని గుర్తించే వారంగా ఉంటున్నామా? ఆయన మనకు కనబడుతున్నాడా? ప్రభునందులారా ఆయన మనకు కనబడుతున్నాడా? ఆయన మనల్ని దర్శిస్తున్నాడా? ఓ ప్రభునందులారా మనతో మాట్లాడుతున్నాడా? మనం ప్రార్థిస్తున్న ప్రార్థన ప్రతిగా ఒక దర్శనమో వాగ్దానమో నడిపింపో నిశ్చేతలో ఇచ్చి మనం స్థిరపరిచేటువంటి వాడుకున్నాడు కదా. అరిగా నువ్వు స్థిరపరచబడి బిడ్డగా ఉంటున్నావా? ఉంటే మేలు, ఉండకుండా ఉండుంటే ఇంకా నీ దేవునికి సమీపముగా రావాల్సిన అవసరం లేదు. ఈ వాక్కులను బట్టి ఓ ప్రభునందులారా నిజ ద్రాక్షావళిని యేసయ్యకు అంటుకట్టుబడి ఆయన శరీరంలో పాలిభాగస్తులు కావాల్సిన అవసరం ఉంది. అప్పుడు నీలో మనలో ఉంటుంది పనికిరాని తీగలను, పనికిరాని ఆకులను ఆయన తీసి పారవేసుకుంటూ వాడుగా ఉంటాడు. ప్రభునందులారా తీసి పారవేసుకున్నంటే అది అగ్నికి మాత్రమే అర్హత పొందిన అన్నమాట. నీవైతే దేవునితో ఫలించడానికి అర్హురాలు అన్నమాట. ప్రభునందులారా దేవుని స్తోత్రాలు. ప్రభునందులారా దేవుని యొక్క సంఘంలో, దేవుని సంఘంలో శరీర మాంసములో పాలిభాగస్తులమయ్యాము అంటే మనం పరిశుద్ధపరచబడుతున్నాము, పరిశుద్ధులుగా ఉండబోతున్నాము. ఉండవలసిన అవసరం ఉంది. పౌలు భక్తులు కూడా చెప్పాడు, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధుల పాలిభాగస్తులు అవడానికి చూడండి. ప్రభునందులారా చూడండి. దేవుని స్తోత్రాలు. ఏదో వచ్చి వెళుతున్నాం అనుకుంటున్నాను. ఇంకొక మాట మీతో నేను చెబుతున్నా. సహజంగా కొన్ని చోట్ల జరుగుతున్న మాట. ప్రభునందులారా ఈ సంగతిని నేను మీతో మనవి చేస్తాను. ఈ సంఘము ఉత్తుత్తి సంఘం అనుకోబాకండి, లేకపోతే ఉత్తుత్తి సంఘం అనుకోబాకండి. ఏమో ఒకప్పుడు 1000 మందిలో ఉంది కుటుంబం, ఇప్పుడు 100లోకి వచ్చింది, 50లోకి వచ్చేసింది. ఇక్కడ ఏం లేదు అనుకోబాకండి. ఇక్కడ దేవుని కృప ఉంది, దేవుడి నివాసం ఉంటున్నాడు. ఎవరైతే ఒక మేలు కోరి, ఒక ఆశీర్వాదం కోరి, ఒక దీవెన కోరి, ఒక జయము కోరి వస్తున్నారో వారి కొరకే ఈ సంఘము ప్రార్థన చేస్తోంది. వారు మేలు పొందుతున్నారు, ఆశీర్వాదం పొందుతున్నారు, జయము పొందుతున్నారు. అయ్యా వారు అందరూ ఉన్నారంటే లేకపోవచ్చు కాక వారు వెళ్ళిపోతున్నారు. ఇతర సంఘాలను వస్తే ఇతర సంఘాలకు వెళ్ళిపోతున్నారు. హైందవులుగా వస్తే వారు మేలు కొరకు వచ్చారు కాబట్టి మేలు పొంది వెళ్ళిపోతున్నారు. వారు రక్షణ పొందాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనకు ప్రతిఫలము లేదా ఆ ప్రార్థన దేవుని దగ్గర ఉంది. నిష్ప్రయోజనం కాలేదు, వారు మేలు పొందారు కదా. అయితే మనము మాత్రము ఈ పరిశుద్ధ జీవితాన్ని మాత్రమే దేవుని శరీరంలో పాలిభాగస్తులమైనటువంటి మనము, నిజ ద్రాక్షావళితో అంటుకట్టబడినటువంటి మనము, మన జీవితంలో మన సంఘములో ఏరి పారవేసినటువంటి ఈ ఆకులను గురించి, తీగల గురించి ఆలోచించేకోకుండా ఫలించండి జీవితంలో మనం ఉంటే అది ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రాలు. నాతో పాటు ఎవ్రీ పత్రిక ప్రభునందులారా 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. ఓ ప్రభునందులారా, మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ సంఘము పరిశుద్ధమైనటువంటిది. ఈ సంఘము ప్రార్థనతో నిండిన సంఘము. ఈ సంఘము దైవ ప్రత్యక్షతల చేత నిండినటువంటి సంఘము. ఈ సంఘము దేవుని చేత పేరు పెట్టి పిలువబడినటువంటి సంఘము. అయితే నీవు పిలువబడలేదు అనుకుంటున్నావా? తప్పకుండా పిలుస్తాను. నీవు నీ శరీరాన్ని, నీ ఆత్మ, నీ కుటుంబాన్ని దేవునికి అర్పించి వేసుకో. దేవుని చేత అంటు కట్టబడిపోయి జీవితంలో ప్రభునందులారా దేవుడు నిన్ను అర్పించి, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తమును బట్టి మనం అందరం కూడా పరిశుద్ధపరచబడి ఉంటున్నాం. పరిశుద్ధపరచబడి ఉంటున్నాం. దినదినము పరిశుద్ధపరచబడటానికి, దినదినము ప్రభునందులారా దేవుని చిత్తమును కనుగొనడానికి, దినదినము దేవుని కొరకును వెదకడానికి మనల్ని మనము అర్పించుకునే వారిగా స్తుతి చెల్లిస్తున్నామా?
స్థితిలో సత్యాన్ని ఆరాధించాలి. గమనించాలి. వాక్యాన్ని వింటున్నామా? వాక్యంలో సత్యమును అర్థం చేసుకునే వారం ఉన్నాం. ప్రభువును ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనలో పట్టుదలను సంపాదించుకునే వారంగా ఉన్నాం. ప్రభువును నేను ఒకసారి చెప్పి ఉంటాను. నేను డాక్టర్ శామ్ కమలేశ్వర్ గారని ఫ్రెండ్స్ ప్రేయర్ మిషనరీ బ్యాండ్ అని సంస్థను ప్రారంభించారు. దక్షిణ అమెరికాలో నివాసంలో గత సంవత్సరం అనుకుంటా ప్రభు దగ్గరకు వెళ్ళారు. ఆ దైవభక్తుడు ప్రభువును మా హెచ్పి కళాశాలకు 2 సంవత్సరాలకు ఒకసారి ఆయన వస్తుంది. ఒకసారి ఒక ప్రత్యేకమైన సమావేశానికి వాక్యం చెప్పడానికి ఆయన వచ్చారు. ప్రభువును వస్తే ఆయన సజీవ సాక్ష్యం చెప్పారు. అమెరికాలో మహాసభ జరుగుతుందట. లక్షల కొలది ఉన్నారు, వేల కొలది ఉన్నారు. ఆ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయిందంట. అప్పట్లో వైట్ అమెరికన్స్, బ్లాక్ అమెరికన్స్ అని చెప్పి ఎవరికి వారే కొట్టుకుంటూ తుపాకులతో కాల్చి చంపుకునే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారట. సభలు జరుగుతున్నాయి. 5-4 కలిసి పాటలు పాడుతున్నారు. ఇది చాలా మంచి స్వరము, చాలా బాగా గంభీరంగా పాడుతుంది వాడు. ప్రభువులారా, 4-5 కలిసి దైవ సేవకులకు వాక్యోపదేశం అందించిన పాట పాడుతున్నారట. చాలా బలంగా, నిలువెత్తు 10 అడుగుల మనిషి, చాలా బలంగా ఉన్నటువంటి మనిషి, నల్లటి మనిషి బ్లాక్ అమెరికన్ నడిచి వస్తున్నాడట. పాడి వారికి భయం వేస్తుంది. ఇంటికి ఏ కన్ను ఉందో కాల్చివేస్తాడేమో భయపడుతున్నారు. అల్లంత దూరం వచ్చి స్టాప్ సింగింగ్ అని చెప్పి గట్టి కేకలు, ఆపండి పాడటం ఆపేసేయండి అని చెప్పి కేకలు వేశాట. అర్థమవుతుందో తెలియదు. వీళ్ళు పాడుతూ ఉన్నారు. దగ్గరకు వచ్చి మరలా బిగ్గర గడిచాడట. వీళ్ళు పాడటం ఆపేసేయండి ఆపారు. అని కళ్ళు వెంట కన్నీళ్ళు కారిపోతున్నాయి పడపట. అప్పుడు చెప్పాడట, నేను ఈ రీతిగా కక్షపోండి, నా జీవితం ఇది. ఈ మీరు పాడుతున్న పాటలో ఇంత గొప్ప సత్యం ఉంది, నా జీవితాన్ని నాకు చూపించిందని చెప్పి అక్కడే కూలబడిపోయి తన జీవితాన్ని దేవునికి అర్పించుకొని రక్షణ సంపాదించుకున్నాడట. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ కుటుంబంలో చెల్లించబడుతున్న ప్రతి స్తుతి యాగములో ఒక సత్యం ఉంది. ఆ సత్యాన్ని గమనించి ఆ సత్యము నీతో తీసుకుని వెళ్ళి ఈ కుటుంబంలో, ఈ పరిశుద్ధ స్థలంలో తెలియచేయబడుతున్న ప్రతి వాక్కులో ఒక సత్యం ఉంది. ఆ సత్యమును గమనించు, ఆ సత్యమును తీసుకుని వెళ్ళు. ఈ పరిశుద్ధ స్థలంలో తెలియచేయబడుతున్న ప్రతి ఉపమానములో కూడా, సజీవ సాక్ష్యంలో కూడా ఒక సత్యం ఉంది. ఆ సత్యమును గమనించు. ఆ సత్యం నీతో పాటు నీ ఇంటికి తీసుకుని వెళ్ళు. అందుకే ఒక భక్తుడు అంటాడు, మా ఇంటి లోపల నీ ఉంటే లోటు లేదు, మా పాపము తీరిన, మా భారమే తరలిపోయిన. అవును, ఇవో ఈ సత్యము నీ ఇంటికి తీసుకుని వెళితే, ప్రభునందుకున్నారా, మన ఇంటిలోనికి ఈ మహోన్నతుడు ప్రభునందుకున్నారా యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడటానికి తాను ప్రేమించుకున్నాడే. ఈ యేసయ్య నీ ఇంటిలోనికి వస్తున్నాడు. వచ్చినటువంటి ఈయన ప్రభునందుకున్నారా ఏరి పారవేసే పనులు ఉన్నటువంటి ఈయన ఆ చిత్తమును బట్టి మనల్ని, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ పరిశుద్ధుల గుంపులో ఉన్నావు అన్నమాట. మనం పరిశుద్ధుల గుంపులో ఉన్నావు అన్నమాట. ప్రభునందుకున్నారా ఇప్పుడు చనిపోతే, ఈరోజు చనిపోతే ఏం పోయింది, రేపటికి 2 పైసలు అనుకోబాకు. ప్రభునందుకున్నారా ఇప్పటికిప్పుడు నాకు చావుస్తే బాగుండు అని కోరుకోబాకు. ఈ జీవితంలో నమ్మకంగా ఉండడానికి నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ బిడ్డల ఎడల, నీ సంఘం ఎడల, నేను రక్షించి పరిశుద్ధపరిచిన ఈ రక్షకుని ఎడల యథార్థం ఉండటానికి దేవుని సిద్ధపడు. అంటుకట్టబడిన బిడ్డగా ఫలించు. ప్రభునందుకున్నారా నీవు ఫలించేది కొమ్మ అవుతావు. నిన్ను బట్టి కొన్ని ఆత్మలు దేవుని దగ్గరకు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ప్రతిఫల దీవెనలు దేవుని దగ్గర నీ కొరకు దాచిపెట్టబడి ఉంటాయి. ప్రభునందుకున్నారా ధనవంతుడు అగ్నిగుండములో వేదన పడుచు తల ఎత్తి చూస్తే తనకి ఎవరు కనపడ్డారబ్బా? లాజరు కనపడ్డాడు. అప్పుడు కేపడుతున్నాడు, తండ్రి వేరు అబ్రహామా, నా ఎందుకు కనికరపడి లాజరును దయచేసి పంపించు, తన చితికిని వేరు చేత నా దాహార్తిని తీరుస్తాడు అని మనం చేస్తాడు. తన చితికిని వేరు చేత దాహార్తిని తెచ్చే అవకాశం అక్కడ లేదు. ఇక్కడ ఉండగానే
కానీ అర్పించుకుంటామా, దిద్దుకుంటామా, సరి చేసుకుంటామా, పరిశుద్ధపరచబడ్డమా, ప్రార్థించుతామా, దైవ ప్రత్యక్షత తీసుకుంటామా, సంఘక్షేమాన్ని కోరుకుంటామా, మన కుటుంబ యొక్క క్షేమం కోరుకుంటామా, మన ఇరుగు పొరుగు వారి యొక్క క్షేమం కోరుకుంటామా, ఒక ఆత్మను సంపాదించుకుంటామా, ఎక్కడ ఉండగానే ఈ జీవిత తదనంతరము లేదు ప్రభుత్వం మన్నైనది వెనుకట్టిన వారిని మంటికి చేరిపోతోంది. ప్రభుత్వారా చేరిపోతోంది. ఓ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోక పూర్వమే దేవుని ప్రియంగా ఉన్నటువంటి మనము పరిశుద్ధపరచబడడానికి మనం దేవుని శరీరముతో అమర్చబడే వారంగా, అంటుకట్టబడే వారంగా, పిలిచే వారంగా ఉండడానికి దేవునికి మనం చూద్దాం. మన దేవుడు మనను విడిచివాడు కాక చూచుచున్న దేవుడు నే యేసుని వెంబడించునని నేనేగా నిశ్చయము చేసుకున్నాడు. అయితే ఈ భక్తుడు నిశ్చయం చేసుకున్నాడు, వెంబడించాడు, కృపను పొందుకున్నాడు. ప్రభుత్వ ఓ సౌలు పౌలుగా మార్చబడ్డాడు, పరిశుద్ధుడైనాడు. దేవుని స్తోత్రం. మనము కూడా పరిశుద్ధుల గుంపులో దేవుని గుంపులో రాబోయే పెళ్లి కుమారుని గుంపులో ప్రభు శరీరంలో ఆది భాగస్థమయ్యే గుంపులో మనం ఉందామా? ఉండకుండా ఉంటే ఇదే మిక్కిలి సమయం, ఇప్పుడే మిక్కిలి సమయమేమో, ఈ నెల సమయమేమో ప్రార్థన చేసుకుని సరైన నిశ్చితిలోనికి రావడానికి, బాప్తిస్తంలోనికి రావడానికి, ఆయన శరీరం తీసుకుని దేవుని మహిమపరచడానికి ఇదే సమయమేమో. అయితే ప్రాణభయం చేతను ఉన్నటువంటి ఓ శారీరక రుగ్మత భయం చేతను బాప్తిస్తంలోకి రావాలి. వద్దు ప్రభుత్వారా ఒక బిడ్డ బాప్తిస్తం తీసుకోండి. ప్రభుత్వారా బాప్తిస్తం తీసుకుని ఎందుకు? ఆరోగ్యం మాత్రం కూడా బాగుంటుంది. సభలు జరుగుతూ ఉన్నాయి. ఓ సభలో బాప్తిస్తంకి వెళ్ళిపోతున్నాం, నేను కూడా బాప్తిస్తం తీసుకుంటాను అని చెప్పారు. నాకు నేను అంత సముఖంగా లేను కాబట్టి బాప్తిస్తం తీసుకుని. ఇప్పుడట ఈ కుటుంబంలో భక్తి లేదంట, ఇప్పుడట ఈ కుటుంబంలో ప్రార్థన లేదట, ఆత్మతోనూ ప్రవచనాలతోనూ ఓ ప్రభుత్వ ప్రత్యక్షతతో వర్ధిల్లే సంఘంలో ఇప్పుడు వర్ధిల్లుతోందట. మంచి దేవుని స్తోత్రం. అయితే దేవుడు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. దేవుడు ఇక్కడ ఉన్నవాడుగానే ఉన్నాడు. వెళ్ళిపోనా? ఈ మానవ హృదయమే వెళ్ళిపోయింది. ఈ మానవ హృదయం సరైనది కాదు, ఈ తలంపు సరైనది కాదు, ఈ ఆలోచన సరైనది కాదు, ఈ నోరు సరైనది కాదు, ఈ ప్రవర్తన సరైనది కాదు, ఈ అంతరంగం సరైనది కాదు, ఈ కను మంచిది కాదు. అందుని బట్టి ఈ కుటుంబంలో అమర్చబడటానికి, అంటుకట్టబడటానికి సరిపడలా దేవుడా ఈ రీతిగా జారిపోయే పరిస్థితి అయిపోతుంది, ఈ రీతిగా చెదిరిపోయే పరిస్థితి వద్దు, ఈ రీతిగా ఓ ప్రక్కడుగులు వేసే పరిస్థితి వద్దు. చిన్నని మార్గంలో యేసుని వెంబడించే మార్గంలో సాగివేడు. దేవుడు నీతో చెప్తున్నాడా? సంతోషంగా చెప్పేవాడు. ఏమి పర్వాలేదు. నిర్మాణంలో లాసర్ గారిని ఒక లేకపోతున్నారు. ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. బందం రాజరత్నం గారు, కూచిపూడి ఇస్మాయిల్ గారు, మా తండ్రి గారు, ఇటువంటి మహానుభావులు ఉన్నటువంటి సమయం. ఈ భక్తులతో ప్రభు చెప్పారట, నెల్లూరు వెళ్ళి సేవ చేయమని చెప్పారట. చెప్తే సేవకులు కూటాన్ని కలిసినప్పుడు 70 మంది 100 మంది సేవకులు ఉన్నారట. ప్రభుత్వ ద్వారా దేవుడే గారిని వసంతరావు గారు చెప్తే నేర్చుకున్నాను నేను. రాజరత్నం అంటే వీళ్ళిద్దరూ సమావేశంగా రాజరత్నం దేవుడు నన్ను సేవకు చోట కలమంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసి చెప్పు నాకు అని అన్నాడు. ఆయన విద్య లేని పామరుడు. ప్రభుత్వం చూసే బాధ్యత దొరికింది నాకు. ప్రభుత్వం ద్వారా చూసే బాధ్యత దొరికింది. మాట చాలా మోటుగా ఉండేటువంటిది, చాలా గంభీరంగా ఉండేటువంటిది. ఇక్కడ పలిగితే ఆ చివరి రోమన్ క్యాథలిక్ చర్చి వరకు పడితే అంత గంభీరమైన స్వరం. అయితే మళ్ళా నెలకో 2 నెలలకో ప్రార్థన చేస్తే రాజరత్నం గారు చెప్పంట, నిన్ను దేవుడు నెల్లూరు వెళ్ళమన్నాడే అన్నాడు. అదే లెక్క దిగింది. ఏం దిగిందంట? లెక్క. ఓ ప్రభుత్వ అవతల వారి ఆరా తెలుసుకునేందుకు, గుర్తు తెలుసుకునేందుకు కళలు చెప్పే భక్తి మంచిదా? లేకుంటే దేవుడు నాకు ఒక చోటుకు వెళ్ళమంటున్నాడు అని చెప్తే ఓ ప్రార్థన చేసి సరిగా చెప్పిన ప్రత్యుత్తరం గొప్పదా? దేవుని సంతానమా ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. దేవుని శరీరముతో అమర్చబడటానికి, అంటుకట్టబడటానికి, ప్రభుత్వం ఫలించడానికి, ఆత్మను సంపాదించడానికి. అదే నెల్లూరు
పరిచయం చేశారు. దేవుని స్తోత్రాలు. ప్రభునందుకులారా, ఇంకోసారి కూడా ఒక సాక్ష్యం చెప్పారు. నేను హెచ్పిఎల్ చదువుకునేటప్పుడు ఒక మేడం లెక్చర్ గారు వచ్చారు. వారి హస్బెండ్ మిఖాయిల్ గారు, మిషాయిల్ గారు. ప్రభునందుకులారా, ఆయన ఎథిక్స్ గురించి బోధించేవారు. వారి తల్లి గారి గురించి మా నాన్నగారు కుటుంబ ప్రార్థన చెప్తుండేటువంటి వారు. ఏమని ఒక అమ్మగారు కనుక ప్రార్థన చేస్తుంటే వారు చెప్పారమ్మా, కర్ణాటకలో ఫలానా మార్గంలో ఫలానా మైలురాయి దగ్గర వెళ్ళి గుడారం వేసుకుని పరిచర్య ప్రారంభించని చెప్పారు. ఊరు లేదు, వాడికి మాట ఊరు లేదు, వాగు లేదు, వంక లేదు కదా, ఏమన్నా ఉంటుందా? వెళ్ళి ఏం ప్రార్థన చేసుకుంది, అట్లాగే బయలుదేరి వెళ్ళింది. కర్ణాటక భాష కూడా, కన్నడ భాష కూడా సరిగా రాత టైంకు ప్రభునందుకులారా వెళ్ళింది. అక్కడ వ్యవసాయదారులు పని చేసుకుంటూ చూశారట. ప్రభునందుకులారా ఒకసారి వెళ్ళింది, రెండోసారి వెళ్ళింది, మూడోసారి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. ఎవరు అడిగారు, అమ్మ ఎవరు నువ్వు ఏంటి అంటే వచ్చినా అని తెలుగులో. ప్రభునందుకులారు వారు మాట్లాడితే ఈ అమ్మ చెప్పింది చేసుకున్న గొప్పలని తెలుసుకుంటారు. ఓహో అట్లాగా ఈమె ప్రార్థన చేస్తుంది. కొద్ది కాలానికి ఏమో వారికి కూడా కొన్ని ఏవో సూచనలు కనపడినాయి. వారు తాటి ఆకుల పాకను ఏర్పాటు చేశారు. అక్కడ పరిచర్య ప్రారంభించింది. ఆ తల్లిని చాలా ఘనంగా దేవుడు వాడుకున్నారట. ప్రభునందుకులారా, ఆ అమ్మ కూతురు, ఆ దాసురాల కూతురు ఉన్నత విద్య అభ్యసించి ఎంబీఏ చేసి మా కాలేజీలో ప్రొఫెసర్గా ప్రభునందుకులారా వచ్చింది. తెలుగు వారితో చాలా స్వతంత్రంగా మాట్లాడి కొద్ది కాలం చూసి మేము నార్త్ ఇండియాలో వచ్చింది కావాల్సి వచ్చి కనుక్కున్నాం. తర్వాత తెలిసినప్పుడు నేను సమయం దొరికినప్పుడు చెప్పాను, మేడం ఇట్లాంటి పరిస్థితిని ఇంగ్లీష్ మొదలుపెట్టినాను, నేను తెలుగులో చక్కగా మాట్లాడండి, తెలుగు మాట్లాడుకోవచ్చు అని చెప్పండి. ఎట్లండి, మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్నగారు కూడా సావుకులు చిన్నపిల్లప్పుడు ఇట్లా చెప్తుంది చెప్పేవారు. అమ్మగారిని అయితే నేను చూడలేదు, కానీ మేము చూస్తే బాధ్యత ఇచ్చారు దేవుడు అంటే చాలా సంతోషపడింది. దేవుడు పిల్లారా, నువ్వు ఇన్ని సజీవ సాక్ష్యాలు, ఇన్ని ఉపమానాలు మనం ఈ యొక్క ప్రచారకం చెప్పిస్తున్నారంటే మీరు శరీరంలో పాలిభాగస్తులు అవడానికి, ఈ సంఘము నారి అనబడేటువంటి ఈ సంఘము ఈ యేసుక్రీస్తుతో అంటుకట్టబడటానికి ఒక్కసారి మాత్రమే అర్పించుకుని ఆయన చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడి ఆయన శరీర పరిచర్యలో పాలిభాగత్వం అవడానికి నువ్వు ఇన్ని వాక్యాలు, నువ్వు ఇన్ని సజీవ సాక్ష్యాలు నీతో చెప్పిస్తున్నాను. అయితే ఈ సత్యం, ఈ జీవవాక్కును సత్యం నీ ఇంటికి తీసుకుని వెళ్ళి దేవుడు నీతో వస్తాడు. నీవు ఫలించని కొమ్మవుతావు. ప్రభునందుకు వెలిగించబడిన దీపమవుతావు. నీవు ఫలిస్తుంటే అనేకులు చూచి నిన్ను బట్టి దేవుడు గుర్తిస్తాడు. నీ కుటుంబాన్ని బట్టి దేవుడు గుర్తిస్తాడు. నీ వెలిగించబడ్డాన్ని బట్టి, నీ జోపు వెలుగును బట్టి అనేకులు ఎందుకు వస్తూ ఉంటారు. అది దేవుడికి మహిమ. నీకేమో పరలోకంలో ప్రతిఫలము దాచిపెట్టబడి ఉంటుంది. నువ్వు దేవుని ఎందుకు తీసుకొని వచ్చే ఆత్మను బట్టి నువ్వు నిష్ప్రయోజనమైన దేవుని బిడ్డను కాదుగాక కాదు. ప్రతిఫలం అక్కడ దాచిపెట్టబడి ఉంటుంది. దేవుని స్తోత్రాలు. ఈ మహోన్నతుడు శరీరంలో పాలిభాగస్వతానికి, మనతో పాలిభాగస్తులుగా అయ్యింది, మనతో నివాసము చేయటానికే ఈ భూలోకంలోనికి వచ్చాడు. ఆయన పరమ తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి. ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును అని దేవుడు వాక్యం ఉంది. అయితే ఈ దేవుడు మనకు తోడుగా ఉంది. రక్షింపని దశాగ్రము 59 వచ్చిన ఒకటి జ్ఞాపకం చేసుకున్నామని. రక్షింపని అనుకున్నట్లు యెహోవా హస్తము వృద్ధ కాలేదు. ఒక సత్యాన్ని నీవు ఇంటికి తీసుకువెళ్ళావు. ఆయన హస్తం నీకు ఉంటుంది. ఆయన హస్తం మాత్రం కూడా చిన్నది కాదు. ప్రతి ఒక్కరిని భద్రపరచబడింది. అందుకొరకే మన మనుషులలో పాలిభాగస్తం అవడానికి ఆ మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడుగా, మనతో సజీవుడిగా జీవించేవాడుగా ఉంటా ఉన్నాడు. దయచేసి నాతో పాటు లూకాసువార్తలోకి వద్దాం. ప్రభునందులారా, లూకాసువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 13వ వచనం మనం చదువుకుంటున్నాం. 5వ వచనం మనం చదువుకున్నాం. వారు భయపడి
వారు భయపడి ముఖములను నేలమోపి వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనమట వెళ్ళిన ప్రియులట సమాధిని వెతుకుతున్నారు. అయితే దేవుని దూత కావలి వారు చెప్తున్నారు, సజీవుడైన వారిని మీరెందుకు వెతుకుతున్నారు? ఇక్కడ ఆయన లేడు, ఆయన లేడు, ఆయన లేచున్నాడు. మరణము సమాధి చేయబడింది. సజీవుడిగా లేచాడు. దేవుని పిల్లారా, మనము కూడా సజీవులమే, లేపబడినటువంటి వారు అని గుర్తించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు 13వ వచనం దేవుని వాక్యంలోకి వస్తున్నాం. మరి ఇప్పుడు చదువుతున్నారు, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. అక్కడంటండి బాగా జరిగిందంటండి, అప్పుడంటండి బాగా జరిగిందంటండి, అప్పుడంటండి దేవుడు లేపాడంటండి చెప్పుకుంటున్నారు. కానీ వారితో ఉన్న వారిని గుర్తుపట్టడంలా చూసేటప్పుడు ఆలోచన. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను. అయితే ఈ వాక్యం ఈ రోజు ఉదయకాలంలో నేను చదువుకున్నప్పుడు ఈ రీతిగా నేను నా మనసు చెప్తున్నాను. ఇప్పుడు మన కన్నులు మూతపడకూడదు, మన కన్నులకు ఆత్మ సంబంధమైన అంధత్వము కలగకూడదు, మన కన్నులకు శరీర సంబంధమైన అంధత్వము రావచ్చు. ఈ కళ్ళజోడు వేసుకుంటాం, కళ్ళజోడు వేసుకుంటే కష్టాలు చూస్తాం, చదువుతాం, మన పిల్లలు గుర్తిస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన అంధత్వం మనకు రాకూడదు. వచ్చామో ఎవరిని చూడలేమండి, దేవుని చూడలేమండి, పరిశుద్ధాత్మను చూడలేమండి, ఆయన శరీరముగా పోల్చబడి అమర్చబడి మన సంఘ ప్రియులను సరిగా చూడలేమండి. ప్రమాదం ఉంది. దేవుని బిడ్డ మనవి చేయి. ఇప్పుడు ఈరోజు వాక్కులను బట్టి అంటుకట్టబడినట్టు నీవు ఆయన శరీరంతో అమర్చబడినట్టు నీలో వేరువేపడుతుంటే తీగలు మర్చి నీ శరీరానికి నీ జీవితానికి ఆత్మ సంబంధమైన అంధత్వము నాకొద్దయ్యా, నా కుటుంబానికి వద్దయ్యా, నా సంఘానికి వద్దయ్యా, ఆత్మ సంబంధమైన అంధత్వం వద్దయ్యా. మీరిద్దరూ అన్యాయ మార్గం సాగి పెడుతున్నారు. యేసుక్రీస్తు వారితో కలిశారు, మాట్లాడుతూ ఉన్నారు, జరిగిన సంగతులు చెప్పుకుంటున్నారు. అయితే వారి ఆత్మ సంబంధమైన అంధత్వం దొరికి కలిగింది, గుర్తుపట్టలేకుంటున్నారు. అయితే ఈ దినం మన దేవుడు మనతో ఉంటే, ఈ సజీవ వాక్కు మనతో ఉంటే, ఈ సజీవ మందిరం మనతో ఉంటే, మన కొరకు ఉంచబడితే ఆత్మ సంబంధమైన అంధత్వము కలగకూడదు. కలిగిందా? దేవుని చూడలేము, దేవుని వాక్కును చూడలేము, దేవుని సంఘమును చూడలేము, దేవుని సంఘ ప్రియులను సరిగా చూడలేము, సరిగా ప్రేమించలేము. అంటే ప్రమాదకరమైన పరిస్థితి మనము మరలా జారిపోతున్నాం. జారిపోకూడదు. తగునందుకున్నారా ఆయన మనకు తనను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి మహోన్నతుడు అన్నాడు కదా. శిష్యులు ప్రత్యక్షపరుచుకుని రండి నన్ను చూడండి అని చెప్పి తను తాను ప్రత్యక్షపరుచుకోండి. అలనాడు ప్రత్యక్షపరుచుకున్నటువంటి మహోన్నతుడు ఈ దినమున మనకు ప్రత్యక్షపరుచుకునే దేవుడుగా ఉన్నారు. దయచేసి 39-40 వచ్చాలి. ఈ వచ్చిన భాగం ఇది అధ్యాయం చదువుకున్న వచ్చాడు. 39-40 వచ్చారు. ఇదే అధ్యాయం. నేనే ఆయనను అనుటకు నా చేతులను పాదములను చూడుడి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా చూచుతున్నా ఎముకలను మాంసములను భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపిన. హల్లెలూయా. మన దేవుడు మనకు ప్రత్యక్షపరుచుకునేవాడు. భూతములకు ఏముండవు అన్నమాట, ఎముకలుండవు, చేతులుండవు, గాలిగా చూడుతూ ఉంటాయి. పట్టుకుంటే చిన్నపిల్లప్పుడు కథ చెప్పేవాళ్ళే, మరి దెయ్యాలు పట్టుకుంటేనంటరా, కాలు పట్టుకుంటే మెత్తకుంటుందంటరా, చేయిని పట్టుకుంటే మెత్తకుంటుందిరా అంటరా, పట్ట పట్టుకుంటే మెత్తకుంటుందిరా అంటరా అని చెప్పుకునేవాడు. మా హాస్టల్లో రాజు అని ఉండేవాడు, బాపట్ల నుంచి వచ్చాడు.
వాడు నిద్రపోయేటప్పుడు పండుగ ఇటువంటి కథలు చెబుతూ ఉండేవాడు. ఇటువంటి కథ చెబురే వాడు భయపడి ఉండేది, ఒరే వాడు భయపడుతున్నాను చెప్పాలంటే, అరే ఈ కథలు రా నిద్ర వచ్చిందని చెబుతున్నాడు అనేవాడు. ఈరోజు ఈ వాక్యం చదువుకుని ఆలోచన చేసుకుని గుర్తొచ్చింది. దెయ్యానికి పోతానికి ఏముండవంట, ఎముకలు ఉండవు, చెవులు ఉండవు, ఏమో నోరు మాత్రమే ఉంటుంది. భయపడతాను హిహియను ఓ నిలబడతాను. ఓ ప్రభునందుకున్న ఈ భౌతము గురించి ఆలోచన చేయవద్దు, అది మరణించింది. మనం సజీవులము, మనం దేవుని శరీరంతో పాల్చబడి అంటుకట్టబడినటువంటి వారు, అంటుకట్టబడినటువంటి వారు. అయితే ఆయన తన చేతులను పాదములను వారికి చూపించారు. అవును, మన దేవుడు శరీరముగా అమర్చబడుతుంటే ప్రభునందు ద్వారా దేవుని కృపను ఫలించేవారంగా అయితే, ప్రభునందు ద్వారా ఫలించేవారం అయితే ఆయన మనతో ఆయనతో మనం అమర్చబడేవారు, మనము వెలిగించబడాలా, ఫలించాలా. మన జీవితంలో వాటిని ఆ శరీరంలో పాలువారు అవటానికి ఏది భారం వేసే పని మన రక్షకునికి అప్పగిస్తాం. సంఘములంటూ కట్టబడదాం, దేవునికంటూ కట్టబడదాం. దేవుడు మనం జీవంపు చేసేవాడు ఉన్నాడు, కృప చూపించేటువంటి వాడు ఉన్నాడు. ఈ శరీరము తండ్రి చేత సిద్ధపరచబడిన శరీరం. ప్రభునందుకున్నారా, ఈ శరీరము ఓ ప్రభునందుకు తను తాను ప్రత్యక్షపరచుకుంటానికి శరీర రూపిగా ఈ లోకములకు వచ్చినటువంటి శరీరము సామాన్యమైన కాదు. అయితే ముగింపులో ఒక మంచి మాట, శ్రేష్టమైన మాట చెప్తున్నాను. ఆత్మ సంబంధమైన అంధత్వం మనకు రాకూడదు. దేవుని అడుగుదాం, నాయన నాకు, నా భార్య, నా కుమారుడికి, నా కుమార్తెకు, నాకు నా యజమానికి, నా బిడ్డలకు ఆత్మ సంబంధమైన అంధత్వం అవుతాయా? నిన్ను కనుగొనే జీవితం, మిమ్మల్ని చూచే జీవితం నాకు కావాలట. నీ చేత అంటు కట్టబడే జీవితం నాకు కావాలి, ఫలించని జీవితం నాకు కావాలని అడుగుదాం. దేవుడు తన కృపను మన ప్రార్థనను విజ్ఞాపనలు అంగీకరించి ప్రభునందుకున్నారా తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకునేవాడు, ప్రత్యక్షపరుచుకుని దేవుని చూడటానికి, యేసును చూడటానికి, మహిమలో చూడటానికి, మానవాకారిగా చూడటానికి, దర్శనంలో చూడటానికి, వాక్కులో చూడటానికి సిద్ధంగా ఉందాం. ఇక్కడ చెప్పబడే వాక్కులు పుట్టింటివి కాదు, పరిశుద్ధమని ఒక సత్యాన్ని ఇంటికి తీసుకెళ్ళాం, ఒక జీవాన్ని ఇంటికి తీసుకువెళ్ళి మా ఇంటి లోపల ఏముంటే లోటు లేదు. మా పాపము తిరిగిన మా భారమే తల్లిపోయింది. అవును, ఈ పాపము భారము తల్లిపోని అడుగుదాం, తన కృప భద్రపరచని అడుగుదాం, రక్షణ బాధ్యతని అడుగుదాం. ప్రభునందుకారా దేవుని సంఘముతో చేరి ఆయన శరీరమును రక్తము తీసుకుని పరిశుద్ధుల గుంపులో ఉన్నాం. దేవుడు తన కృపను పొద్దున్న చేస్తాను. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధాత్మనివుడా, ఈ దినమందు నీ ప్రియులం చేరి మిమ్మల్ని స్థించడానికి మీరు మా పని గురించిన ఈ బాధ్యతగా అనుకున్నారు. మీ శరీరం గురించినటువంటి శాస్త్రవాక్యాలు మేము చదువుకుంటానికి, నేర్చుకుంటానికి సహాయం చేశారు. ఇప్పుడు మాతో ఉండండి అయ్యా, మీ సమాధాన దేవులను మా పడక ఉంచండి అయ్యా, మీ కనికరం ఉంచండి అయ్యా, మీ కాపుదలు ఉంచండి అయ్యా. మీ చేత అంటుకట్టబడిన వారు, మీ శరీరం అమర్చబడిన వారమై ఓ ప్రభు, మా జీవితంలో ఉన్నటువంటి ఎండిపోయిన ఆకులను, తీగలను తీసి పారవేసే పని మీకు అప్పగించి ఈ సంఘమును ఫలించు వారు ఉండడానికి మాకు సహాయం చేయించండి. దేవుని నుంచి మనం యేసునామములో ప్రార్థిస్తున్నాము మా దేవుడు. ఆమేన్, ఆమేన్.